బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కేటీఆర్ కు ఢిల్లీలో సెటిల్మెంట్ కుదిరిందన్నారు. దీంతో ఆయన అరెస్టు కథ కంచికి చేరిందంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికే వదిలేశారని విమర్శించారు బండి సంజయ్. కలెక్టర్పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటు అన్న ఆయన రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందంటూ కామెంట్స్ చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనమేనని పేర్కొన్నారు బండి సంజయ్. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయన్నారు. వీటిని తాను నిరూపిస్తానని, కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. అలాగే తనకు రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, దాడులకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతోందని మండిపడ్డారు. గ్రూప్ 1 కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని, వెంటనే తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇక బీజేపీ చీఫ్ అధ్యక్ష పదవిపై స్పందిస్తూ తాను కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నానని, రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. సంగారెడ్డి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.